ఏమొచ్చింది? అందరిని చంపేయాలని వచ్చిన వ్యక్తి చూడండి అక్కడికక్కడే ఆగిపోయి ఆమె తీసుకొచ్చినవన్నీ పదార్థాలను తీసుకుని వెళ్ళిపోయాడు. కనుక చూడండి నాబాలు దేవుడు అతను మొత్తినందున కొన్ని దినములు ఉండి అతడు చనిపోయాడు. కనుక చూడండి జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృప కలిగిన ఉపదేశము ఆమె బోధించును. కనుక మరియా యేసు పాదముల దగ్గరికి వెళ్ళి కూర్చుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. అందుకనే విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. కానీ మరియా ప్రభువు పాదాల దగ్గర కూర్చున్నట్టులో ఆనందపడింది. ప్రభు పాదముల దగ్గర కూర్చుని నేర్చుకున్నట్టులో సంతోషించింది. ప్రభు పాదముల దగ్గర కూర్చునటానికి తన మనస్సుని ఉంచుకుంది. మెడ వంచనంట కొంతమంది. కొన్ని ఎద్దులు కాడేస్తే దానికి అక్కడ నొక్కుట్టి ఇట్లా పెడతాయి తలకాయ, అలా ఒక పక్కన పెడతాయి. ఎందుకంటే ఆ కాడి ఆ మెడ మీద సరిగ్గా పడక ఏమైంది, అక్కడ రాసుకుపోయి పుండులాగా వచ్చింది. కనుక దాని బాధను చూడకోకుండా అలాగే తోలుతా ఉంటారు కొంతమంది మూర్ఖులు. చూడండి, అది బాగుంటేనే కదా ఇది నడిచేది. అది బాగుంటేనే తనకు పని ఉండేది. అది బాగుంటేనే తనకు ఏ లాభమైనా వచ్చేది. ఎందుకంటే తనని మరి ఆ ఎద్దులను, అందుకనే మా పశువులంట గొప్ప బరువులు మొయ్యగలవు. ఎందుకంటే వాటి వలనంట విస్తారమైన సంపద కలుగుతుందంట. కనుక కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు. ఏం చేస్తుందంట? తన ఇంటి వారి నడతలను అంటే వారి చర్యలను బాగుగా కనిపెట్టేదిగా ఉంటుందట. కనుక పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఎందుకంటే ఆమె నడుము ఏం చేస్తుందంటే చేతులతో బలముగా పనిచేస్తుంది. ఆమె పని చేయకుండా భోజనము చేయదు. ఆమె కుమారుడు లేచి ఆమె ధన్యురాలు అందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతిబంధ ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని నీకు మించిన దానం అని ఆమె పెరిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో అట్టి స్త్రీలంట కొనియాడబడతారు. కొనియాడబడతావు? బలము ఘనత ఆమెకు వస్త్రముగా ఉండును. కొనియాడబడటం అనగా ఘనత. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనము తమను తాము తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఎవరైతే తమను తాను హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు. అందుకు అందము మోసకరమ సౌందర్యం వేదం. ఎవరైతే భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును.